ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్య చీటికి మాటి గొడవలు అవుతూ ఉన్నా, అలాగే ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నా వారి మిమ్మల్ని తక్కువగా చులకనగా చూస్తూ ఉన్నా, విపరీతమైన కోపం వస్తూ ఉన్నా, దాంతోపాటు ముఖ్యంగా చాలా ముఖ్యం ఏంటంటే అడ్డంకులు. నేను చేస్తున్న పని ఏ పని అవడం లేదు అనేవారు శ్రావణ మాసం బుధవారం నాడు ఈ చెప్పబోయే పరిహారాలు చేయండి. నేను ఇవి షార్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఎవరైనా సరే విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నించండి. బుధవారం నాడు మీరు ఏం చేయాలంటే వినాయకుడిని ఆరాధించాలి. వినాయకుడిని ఆరాధించడం వల్ల అడ్డంకులు అలాగే పనుల్లో వచ్చే ఇబ్బందులు తొలగిపోయి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. బుధవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు మీ ఇంట్లో వినాయకుడి యొక్క చిత్రపటం ముందు కూర్చొని వినాయకుడికి ఎర్రటి పువ్వులు, బెల్లము, గరిక సమర్పించండి. ఈ తర్వాత మీరు ఈ పూజ చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీ సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది, మీకున్న సమస్యల్ని తొలగిస్తుంది. ఇది శ్రావణ మాసంలో ఉండే ప్రతి బుధవారం నాడు చేయవచ్చు. అలాగే ముఖ్యంగా వ్యాపారము, తెలివితేటలు, కమ్యూనికేషను. అంటే కమ్యూనికేషన్ అయినా కానీ మనకు చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏదైనా చెప్పాలనుకున్నది చెప్పడం అనుకుంటారు. కాదు, మనం చెప్పింది అవతల వారికి అర్థమయ్యే విధంగా మనం చెప్పడం. శ్రావణ మాసంలో ఇది బుధగ్రహానికి పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎలా అంటే బుధవారం నాడు మీరు ఆకుపచ్చ రంగు ఉన్న వస్త్రాలు లేదా పెసలు, పచ్చని కూరగాయలు, ఆకుకూరలైనా సరే పేదవారికి దానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు బుధగ్రహం అనేది అనుకూలంగా మారుతుంది. మంత్రం కూడా మీరు 108 సార్లు అనుకోవాలి. ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. ఆర్థికంగా వచ్చే సమస్యలు తీరిపోయి వ్యాపార సమస్యలు కూడా తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవారు మీరు శివపార్వతులు పూజించాలి. ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి, దాని మీద కుంకుమతో శ్రీ అని రాయండి. శ్రీ తర్వాత దాన్ని అంటే ఆ వస్త్రం పైన శివలింగం కానీ పార్వతీదేవి శివుడు ఉన్న పటం కానీ పెట్టండి. పాలు, గంధం అలాగే బిల్వపత్రాలు సమర్పించండి. మంత్రం వచ్చి ఓం నమ శివాయ, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని మీరు కలిపి జపించండి. ఇది ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు బలపడతాయి. ఈ పరిహారాన్ని విశ్వాసంతో, నిష్ఠతో, నియమంగా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః.